ఇంకా బాలారిష్టాలైన దాటక ముందే తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఆయన పన్నాగం పన్నితే కర్త చంద్రబాబు నాయుడు అయితే కర్మ క్రియ అయిన వాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు డబ్బు సంచులు పట్టుకొని వచ్చి ఎమ్మెల్యేలను కొనబోతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఆ దొరికిపోయిన దాని వల్లనే బ్యాగులు మోయటం అలవాటు ఆయన. ఆ రోజు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇవాళ తెలంగాణ బ్యాగులు తీసుకుపోయి ఢిల్లీకి మోస్తున్నాడు. మొదటి నుంచి మూటలు మోయటమే ఆయనకు అలవాటు. అందుకే మొన్న ఆయనకు బడ్జెట్కి సంబంధించిన బ్యాగ్ ఇవ్వగానే ఆ బ్యాగును అటు ఇటు చూసుకుంటున్నాడు ఆయన. చూస్తుంటే మనోళ్ళు సోషల్ మీడియాలో అద్భుతమైన పాట పెట్టింది, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి, ఆ మధురమైన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయని చెప్పి పెట్టింది. ఆ మూటలు మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండు, ప్రభుత్వాన్ని పడగొట్టలేకపోయిండ్రు. చివరికి చంద్రబాబు తెలంగాణను విడిచిపెట్టిపోవాల్సి వచ్చింది. ఆ కసి ఉంది రేవంత్ రెడ్డికి.